అందరికి నమస్తే. ఒక ఈగో అది ఎన్నిటికి దారి తీస్తుందో మనం రేవంత్ రెడ్డి ఈగోను ఉదాహరణకు తీసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. మనం ముఖ్యంగా వీళ్ళ ఈగో అంతా కూడా సినిమా వాళ్ళ మీద ప్రదర్శిస్తున్నాడు. మనం చూస్తున్నాం కదా, పుష్ప 2 అల్లు అర్జున్ జైలు దాకా తీసుకుపోయాడు. ఇప్పుడు ద రాజా సాబ్ ప్రభాస్ సినిమా, దాన్ని కూడా సేమ్ ఆ ఈగో ఒక వీడియో రేవంత్ రెడ్డిలో ఈగోను మళ్ళీ నిద్రలేపింది. అది పగ ప్రతీకారం కాదు, ఆయనకి ఈగో సాటిస్ఫై కాకపోతే నేను ముఖ్యమంత్రి అన్న విషయం కూడా మర్చిపోయి ఆయన ఎట్లంటే అట్లా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకు. ఇప్పుడు రాజా సాబ్ నేను దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన టికెట్ల విషయం లాస్ట్ మిడ్ నైట్ వరకు పెంచకుండా ఏదో ఒక ఫోర్స్తోన ఫోన్ చేపిస్తే పెంచి తర్వాత మళ్ళీ కోర్టు ద్వారా బ్రేకు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చిరంజీవి సినిమా ఎప్పుడుంది? సంక్రాంతి పండుగకు ఉంది. ఆల్రెడీ రేట్స్ హైకు పెంచుతూ ₹600 వరకు మీరు పెంచుకోవచ్చు అని చెప్పి ఆల్రెడీ ఇచ్చేసిండ్రు, సర్క్యులర్ ఇచ్చింది గవర్నమెంట్. మరి ప్రభాస్ సినిమా విషయంలో ఎందుకు జరగలేదు? ప్రభాస్ సినిమా పొద్దుగాల రిలీజ్ అంటే అసలు ఎందుకు అర్ధరాత్రి దాకా టికెట్ల హైక్ రాలేదు? బెనిఫిట్ షోలు ఎందుకు లేవు? ఇప్పుడు చిరంజీవి వాళ్ళ సినిమాలకు బెనిఫిట్ షోలు అవన్నీ ఇటకెళ్ళి వచ్చినాయి. ఇదే ఒక ఈగో. ఆ వీడియో ఉంటుంది, ఆ వీడియో నేను మీకు చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. మనం చెప్పే విషయం అందరికి చేరాలనేది మన ఉద్దేశం. అందరినీ చైతన్యవంతులు చేయాలి. లాస్ట్ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా విషయం తెలిస్తే మంచిది. కాబట్టి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓసారి ఒక ఫంక్షన్లో సంథింగ్ కేటీఆర్ ప్రభాస్ వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మ సంథింగ్ కేటీఆర్ని కలిసిండు. ముందు ఆ వీడియో చూడండి మీరు. అర్థమైంది ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే, వాళ్ళ చిన్నమ్మ, ప్రభాస్ వాళ్ళ చిన్నమ్మ కేటీఆర్ని కలిసి ఒక కామెంట్ చేసింది. ఆ డిస్టర్బెన్స్లో సరిగా వినబడదో లేదు మీకు. నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తుందని ఆమె ఇచ్చిన స్టేట్మెంట్. ఇప్పుడు దాని ఎఫెక్టే ప్రభాస్ సినిమా మీద పడ్డది అనేది ఒక చర్చ. ప్రభాస్ వచ్చి కలిసే అవకాశాలు అయితే లేదు, కలవలేదు. చిరంజీవి అంటే వచ్చి కలిసిండు. చిరంజీవి ఒక పెద్ద మనిషిగా ఆయన ఇంకా మొత్తం అర్థమైంది, పాలిటిక్స్ మొత్తం అర్థమైపోయినాయి. ఎవరైనా కలుస్తాం. జగన్ కలిసిండ్రు, చంద్రబాబుని కలిసిండ్రు, రేవంత్ రెడ్డిని కలుస్తాడు, రేపు ఇంకోరైనా అయితే వాళ్ళని కలుస్తాడు. ఆయనదంతే, ఆయన పాలసీ వేరు. ఈడ ప్రభాస్ సినిమాకి సంబంధించిన నిర్మాతలో లేకపోతే వాళ్ళ డైరెక్టరో ఎవరో వచ్చి కలవాలి, అదంతా కథ. కానీ ఇక్కడ ఇది కాదు కదా ఈగో. ఇక రేవంత్ రెడ్డి విషయం ఏంది? ప్రభాస్ వచ్చి కలవాలి మనల్ని. ప్రభాస్ వచ్చి కలిస్తే అప్పుడు దాని గురించి మాట్లాడవచ్చు. చిరంజీవి వచ్చి కలిసింది కాబట్టి రేట్లు పెరిగినాయి, బెనిఫిట్ షోలు వచ్చినాయి, మొత్తం వచ్చేసినాయి. ప్రభాస్ రాలేదు, కలవలేదు, చేయలేదు. ఆయన కలవడానికన్నా ముందు, అంతకన్నా ముందు రేవంత్ రెడ్డి ఈగో హట్ అయింది. ఈగో పాలిటిక్స్. పుష్ప 2 సినిమా విషయంలో ఆ జరిగిన సీన్ చూసినాం కదా, ఆ స్టాంప్లేడు అక్కడ తొక్కిసలాట, అప్లాగాన్ వాళ్ళ అమ్మ చనిపోయింది, అప్లాడ్ ఇప్పటి కోమలో ఉన్నాడు, అందరికి ఐడియా ఉంది. సంధ్య థియేటర్ ఎపిసోడ్. అక్కడ కూడా కలవలేదు, పిలవలేదు, ఆయన పేరు వలకలేదు అల్లు అర్జును. ఇగో వచ్చింది, అక్కడ దాకా తీసుకుపోయింది. అసలు కోర్టు బెయిల్ ఇచ్చినా పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది వ్యవహారం. కోర్టు బెయిల్ ఇస్తే దాన్ని తెల్లారిన దాకా నానబెట్టి కాపీని తీసుకుపోయి ఇవ్వకుండా అంతా మనం చూసాం. ఆ ఎపిసోడ్ అంతా మొత్తం చూసాం మనం. సేమ్ ఇప్పుడు కూడా అదే ఎపిసోడ్. వాళ్ళ చిన్నమ్మ, ప్రభాస్ వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మ, ఆమె చేసిన కామెంటు బాగా ఇగో హట్ అయిందంట రేవంత్ రెడ్డికి. ప్లస్ ఆయన వచ్చి కలిసే పరిస్థితి లేదు, ఆయన కలవలేదు. కలవపోయేసరికి ఏమవుతుంది? ఇట్లా అవుతుంది. జస్ట్ ఒకరోజు వచ్చింది, కోర్టు చెప్పింది కదా అంటే, మరి కోర్టు ఒక మాట చెప్పింది, అసలు మీరు సినిమా రేట్లు పెంచకండి. జియో 120 ఉంది కదా, మీరు ఆ జియో 120 ఉన్నప్పుడు ఎట్లా పెంచుతారు? జియో 120 మీరే ఇచ్చి మళ్ళీ మీరే పైనంగా ఒక్కొక్క సినిమాకు దాన్ని డీవియేషన్ చేసుకుంటా మళ్ళీ మెమోలు ఎందుకు ఇస్తున్నారు? మీరు ఒకవేళ పెంచకూడదు అనుకున్నప్పుడు ఇంకో జియో ఇవ్వండి. మేము పెంచాలనుకున్నప్పుడు దాన్ని కరెక్షన్ చేసి ఇంకొక జియో ఇవ్వండి, మేము పెంచేస్తామని చెప్పండి. అట్లా ఇంకొక జియో ఇవ్వకుండా మీరు ఒక్కొక్క సినిమాకు ఒక రకంగా వ్యవహరిస్తున్నారు. ఒక సినిమాకు పెంచుతారు, ఒక సినిమాకు పెంచరు. ఒకరికి కలిసిన వాళ్ళకి ఒకలాగా, కలవని వాళ్ళకి ఒకలాగా, మీకు ఈగో సాటిస్ఫై అయితే ఒకలాగా, ఈగో సాటిస్ఫై కాకపోతే ఇంకొకలాగా. కానీ మొత్తం ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న ఎపిసోడ్కి అయితే ఖచ్చితంగా ఆ వీడియోనే, కేటీఆర్ను ఆమె కలిసి మాట్లాడిన వీడియోనే రేవంత్ రెడ్డిని బాగా హట్ చేసేసింది. ఆయన టైం కోసం చూసిండు, ప్రభాస్ సినిమా ఎప్పుడు వస్తుందా, చూద్దాం 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 అని.
ఆయనకు సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద ఒకటే రకమైన అభిప్రాయంతో లేడు రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకమైన అభిప్రాయం. అల్లు అర్జున్ విషయంలో ఒక రకమైన అభిప్రాయం. ప్రభాసు ఆయన అటు చేసిన వాళ్ళ విషయంలో ఒక రకమైన అభిప్రాయం. ఆయనను పొగిడిన వాళ్ళలో విషయంలో ఒక రకమైన అభిప్రాయం. మరి ఎట్లుంటది ముఖ్యమంత్రి అన్నప్పుడు ఒకటేలాగా ఉండాలి కదా! అంటే ఈగో పర్సనల్ ఆయన పర్సనల్ విషయాలను సినిమా ఇండస్ట్రీలో వ్యక్తుల మీద రుద్దుతున్నట్టుగా క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే 2 రకాలుగా ఉంటది. ముఖ్యమంత్రి మీదైనా, ప్రభుత్వం మీద. ప్రేమ లేకపోతే భయం. కానీ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని భయపడిపిచ్చి గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్నాడు. దాన్ని అల్లు అర్జున్ అయితే కొట్టేసిండు. భయం లేదు చల్ అని ఆయన వదిలేసిండు. ఇంకా ప్రభాస్ లాంటోళ్ళు వివాదాలకు దూరంగా ఉంటారు. వివాదానికి అసలు నాకు తెలవదు, ఆ వివాదమే తెలవదు అన్నట్టుగా ఆయన ఓ టైప్ ప్రభాస్ అట్లా వ్యవహరిస్తాడు. ప్రభాస్ అభిమానులు భయానికి ఒక పూట ఇట్లా లైట్‌గా ఎక్కువ కూడా పెంచలే కదా! జస్ట్ రూ. 110, రూ. 120, రూ. 200. చిరంజీవి సినిమాకేమో రూ. 600, బాలకృష్ణ సినిమాకి రూ. 800. ఏందంటే అంతే అది. ఇక ప్రభాస్ వచ్చి కలిసింది లేదు. టికెట్‌లు రేట్లు పెంచమని అడిగింది లేదు. అదంతా నిర్మాతలు చూసుకుంటారని వదిలేసిండు. తీరా చూస్తే సినిమా ఇండస్ట్రీ విషయంలో నేను ప్రేమ, పగ అన్నా కదా! ప్రేమతో కాదు. ఇప్పుడు భయంతో కలుస్తున్నారు చాలామంది. భయం. ఎందుకు అనుకుంటాం కదా! బురదలో రాయేసుడు ఎందుకు అన్న ధోరణి సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రభుత్వం పైన ఉన్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవలేదు. లేకపోతే ముఖ్యమంత్రి పిలిస్తే తప్ప రాలేదు. ఇప్పుడు ఏమైంది లాస్ట్‌కి కోమటిరెడ్డి వెంకరెడ్డిని పక్కన పడేసి లాస్ట్‌కి ముఖ్యమంత్రి దగ్గరనే ఆయన్నే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిపోయిండు. ఆయన్నే అన్ని మినిస్టర్‌లు ఆయన్నే అయిపోయాడు. అసలు కోమటిరెడ్డి చేతులు ఎత్తేసిండు ఈ భయాలకి నాకు వద్దురా బాబు ఇదంతా అని. ఆయన మాట నడుస్తలేదన్న సంగతి ఆయనకు తెలిసి కూడా ఆయన అట్టెట్లా అన్నాడు. అది ఇగో. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఇగో కింద మిగతా వాళ్ళ ఇగోలు మొత్తం ఔట్. ఈ ఇగోలు ఎంత దూరం పోతావో చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.